ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాపై యువకులు హల్చల్ చేశారు. ఖిల్లాపైకి కార్లు బైకులతో వెళ్లిన 50 మంది యువకులు మద్యం సేవించి కార్లతో విన్యాసాలు చేశారు. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఆరా తీస్తున్నారు. సైడ్ పెట్టేసి సైడ్ గా పెడతాం కారు వీడియో కర్ణాటక గాలిలోనే బజర్ వేసాడు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాపై యువకులు హల్చల్ చేశారు. ఖిల్లాపైకి కార్లు బైకులతో వెళ్లిన 50 మంది యువకులు మద్యం సేవించి కార్లతో విన్యాసాలు చేశారు. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఆరా తీస్తున్నారు. సైడ్ పెట్టేసి సైడ్ గా పెడతాం కారు వీడియో కర్ణాటక గాలిలోనే బజర్ వేసాడు. సైడ్ పెట్టేసి సైడ్ గా పెడతాం కారు వీడియో. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాపై యువకులు హల్చల్ చేశారు. ఖిల్లాపైకి కార్లు బైకులతో వెళ్లిన 50 మంది యువకులు మద్యం సేవించి కార్లతో విన్యాసాలు చేశారు. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య దాడులు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, హలో. ప్రసాద్, కొంతమంది యువకులు చేశారా ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా వినాయక చవితి పండుగ రోజు పబ్లిక్ హాల్లో దీంతో చాలా మంది పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి కొండపల్లి కిల్లాపై ఆహ్లాదం గడిపేందుకు వెళ్ళారు. అయితే అనుకోకుండా మధ్యాహ్నం సమయంలో 50 మంది యువకులు కార్లు బైకులతో చేతిలో మద్యం సీసాలతో కొండపైకి వచ్చి అలా చేశారు. అక్కడ ఉన్న పర్యాటకుల్ని బెంగళూరు ఎత్తిచ్చేయడం వ్యవహరిస్తూ వారందరూ బెదిరించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా వాళ్ళు కారులో వేసుకొచ్చిన టేబుల్స్ కూడా అక్కడ కూర్చొని అక్కడే అందరి ముందు చూస్తున్న మద్యం సేవిస్తూ అడావుడి చేశారు. దీంతో చాలా మంది పర్యాటకులు భయంతో కిందకు వెళ్లిపోగా మరికొంతమంది ఇదేంటని అడిగినందుకు వారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య కూడా ఘర్షణ జరగడంతో ఇరు వర్గాలు మహాబాయికి దిగి అక్కడే కొట్టుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే వీటికి సంబంధించి అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడి చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఆలస్యంగా అప్పుడు ఫోటోలు సోషల్ మీడియా అలసలు చేయడంతో పోలీసులు కూడా దీనిపై దృష్టి పెట్టారు. తాజాగా వీటికి సంబంధించి మొత్తం 50 మంది ఎక్కడ వారు ఎందుకు వచ్చారని అంశాలపై ఆలోచిస్తున్నారు. ఫోటోల ఆధారంగా వారిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. వారు అరెస్ట్ చేసినప్పుడు కేసు మొత్తం విచారణ తర్వాత ఆ రోజు ఏం జరిగిన అంశాలపై త్వరలో వివరాలు అందిస్తామని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. సైడ్ పెట్టేసి సైడ్ గా పెడతాం కారు వీడియో కర్ణాటక గాలిలోనే